లలితా సహస్రనామంలో సంహారిణి, రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. ఇది 64వ శ్లోకం. దీని అర్థం ఏమిటంటే, సంహారిణి సుఖంగా లయింపచేసేది, రుద్రరూప సంహార దుఃఖమును, సంసార దుఃఖమును తొలగించినది, తిరోధానకరీశ్వరి హఠాత్తుగా లయింపచేసేది, ఈశ్వరి మాయతో కూడిన దైవము, సదాశివ సత్యముతో కూడిన దైవము, అనుగ్రహద హఠాత్తుగా ఉన్నతిని కలిగించున్నది, పంచకృత్య పరాయణ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనే 5 కార్యక్రమాలని చేసేటువంటి గొప్ప మహిషి. సకల జీవ నిర్జీవ రాశులను వాటి సమయమును పూర్తయినప్పుడు విశ్వశక్తి వాటిని ఉపసంహారం చేస్తూ తనలోకి లయింపచేస్తుంది. ఇలా లయింపచేసే శక్తిని సంహారిణి అని కీర్తించారు మునులు, దిక్పాలకులు. ఇలా సంహారం చేయుట వలన జీవులకు సంసార సుఖము తొలగింపచేయు సంహార శక్తి అని అన్నారు. సంహారిణి రుద్రరూపంలో ప్రవర్తిస్తున్నది కాబట్టి ఆ ఆదిశక్తిని రుద్రరూపాన్ని కీర్తించారు. ఇదే ఆది పరాశక్తి పాపాత్ముల పాపములను అతిశయించినప్పుడు హఠాత్తుగా వారికి స్థితి భ్రంశములు కలిగించి పతనం చేస్తుంది. ఇలా ఉన్నత స్థాయి నుండి పాపాత్ములైన జీవులను హఠాత్తుగా పతనము చేయు తిరోధానకరి ఈ శక్తి మాయతో కూడి పనిచేయుచున్నది కాబట్టి ఈశ్వరీయ శక్తి అయినది. అందువలన ఆదిపరాశక్తిని తిరోధానకరీశ్వరి అని కీర్తించారు. అలాగే పుణ్యము అతిశయించిన పుణ్యాత్ములకు హఠాత్తుగా ఉన్నతిని కలిగించే అనుగ్రహ శక్తిగా కూడా ఆదిపరాశక్తి పనిచేస్తుంది. ఇలా హఠాత్తుగా ఉన్నతిని కలగజేయే శక్తిని అనుగ్రహద అని కీర్తించారు. ఈ శక్తి శాశ్వతము మరియు సత్యస్వరూపము అయిన సదాశివ రూపముగా ఉంటూ పనిచేస్తుంది. అందువలన శక్తిని సదాశివానుగ్రహద అని కీర్తించారు. దైవము నుండి ఆవిర్భవించి ఇట్టి ఆదిపరాశక్తి విశ్వరచనను 5 కార్యక్రమములుగా నిర్వర్తిస్తున్నది. ఈ 5 కార్యక్రమములు వరుసగా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు. ఈ 5 కార్యక్రమాలను నిర్వహించు ఆదిశక్తిని పంచకృత్య పరాయణ అని కీర్తించారు మునులు, భక్తులు. మిగతా సృష్టిలో అమ్మవారిని ఎవరైతే అధికంగా ప్రార్థిస్తూ కీర్తిస్తూ తన భక్తిని చాటుకునేటువంటి ప్రతి ఒక్కరూ అలాగే కీర్తిస్తున్నారు. సాధన పరిపూర్ణమైన సాధకులకు ఈ 5 కృత్యములను విశ్వశక్తి అనుభవంలోకి తప్పక తెస్తుంది అని కూడా మనందరం గ్రహించుకోవాలి. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పౌర్ణిమ, అలాగే మహాలక్ష్మి యొక్క పుణ్యదినము అని కూడా చెప్తారు. కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమికి అధిక శక్తితో ఇంకా ఎక్కువగా ధ్యానం చేసుకుని ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలని శాశ్వతంగా పొందుకుంటూ మనం మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ధ్యానం అత్యావశ్యకము. ఎందుకంటే ఈరోజు పౌర్ణమిలో శక్తిదారులు దాదాపు 36 శక్తిదారులు పౌర్ణమి చంద్రుడి నుంచి భూమిపైకి ప్రసరింపబడతాయి. కాబట్టి ఆ శక్తిదారుల గురించి కూడా నేను ఒకసారి మీకు వివరంగా తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు తప్పకుండా కొంత అయినా సరే, కొంచెం సమయమైనా సరే ధ్యానం చేసుకోండి మిత్రులారా.
థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. ద్వాదశార్యస్తుతి. ఉద్యన్నద్య వివస్వాన్నారోహన్నుతురాం దివం దేవః. హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశు నాశయతు. నిమిషార్ధేనైకేన ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే క్రమమాణయోజనానాం నమోస్తుతే నలిననాథాయ. కర్మజ్ఞానకదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ. ద్వాదశతయో విచరతి సా ద్వాదశమూర్తిరస్తమోదాయ. త్వం హి యజురుక్సామః త్వమాగమస్త్వం వషట్కారః. త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ. శివరూపాద్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్. శిఖిరూపాదైశ్వర్యం త్వత్తాశ్చారోగ్యమిచ్ఛామి. త్వచిదోషా దృషిదోషాః హృదిదోషా ఏకిలేంద్రియజదోషాః. తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినా దహతు. ధర్మార్థకామమోక్ష ప్రతిరోధానుగ్రత